హాయ్ అండి. ఈరోజు అయితే జామాకు యూజెస్ తెలుసుకుందాం. జామకాయలో అయితే నార్మల్‌గా సి విటమిన్ ఉంటుందని మనందరికీ తెలుసు. ఫైబర్ ఉంటుంది. కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. డైజెషన్ మంచిగా అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఫోలిక్ యాసిడ్ బాగుంటుంది. ప్రెగ్నెన్సీ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది కదా! అండ్ కొంతమందికి ప్రెగ్నెన్సీలోని మనకి షుగర్ అటాక్ అవుతుంది. డెలివరీ అయిన తర్వాత తగ్గిపోతుంది కదా! వాళ్ళకి జామకాయ బాగా యూజ్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ జామాకు గురించి చెప్పాలంటే నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఇది. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలోని ఫిఫ్త్, సిక్స్త్ మంత్స్‌లో ఉన్నప్పుడు పళ్ళ నుంచి రక్తం రావడం, చిగుర్లు వాయడం ఇలా జరిగితే జ్ఞానదంతం అని అది చాలా చెప్పారు. అయితే ఏవేవో ట్రై చేశాను కానీ తగ్గలేదు. ఎందుకంటే మనం మెడిసిన్స్ వాడకూడదు కదా ప్రెగ్నెన్సీ టైంలో. అప్పుడు మా సిస్టర్ నర్స్ అనమాట. తను నాకేం చెప్పిందంటే ఎర్లీ మార్నింగ్ జామాకు నమిలేసి ఆ రసం వస్తుంది కదా! అది కొంచెం సేపు అట్లాగే నోట్లో ఉంచుకొని ఒక 2, 3 మినిట్స్ తర్వాత ఊసేయమని చెప్పింది. అండ్ ఈవినింగ్ టైంలో వచ్చేసి 2 జామాకులు నమిలేసి ఆ రసం మింగేయమని చెప్పిందనమాట. అది నాకు చాలా బాగా యూజ్ అయింది. ప్రెగ్నెన్సీలో ఏమైనా నొప్పులు గానీ, ఏమైనా వచ్చినా కానీ చాలా పెయిన్‌ఫుల్. ఎందుకంటే మనం ఏ టాబ్లెట్ యూజ్ చేయకూడదు. ఏమీ చేయకూడదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో, హైరాణ పడిపోకుండా డైలీ ఒక జామకాయ తినండి. అండ్ వీలైతే జామాకు నమలండి. బాగా యూజ్ అవుతుంది.